మా భయ్య రిపోర్ట్లన్నీ వచ్చేసినాయా? అన్నీ వచ్చాయి. అయితే ఆ న్యూస్ ఏదో త్వరగా చెప్పండి. ఇంట్లో మా నాన్న టెన్షన్తో చంపేస్తున్నాడు. ఫోన్ చేసి చెప్తా. చెప్పడానికి ఇది శుభవార్త కాదు శ్రీరామ్. అవును శ్రీరామ్, మీ ఆవిడ గర్భసంచిలో ప్రాబ్లం ఉంది. ఆవిడకు పిల్లలు పుట్టరు. అన్ని టెస్టులు కరెక్ట్ గా చేసావా, లేకపోతే వేరే డాక్టర్ చూపిద్దామా? అవసరం లేదు గిరి. ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా ఇదే చెప్తారు. ఈ జన్మలో ఆ తల్లికి అమ్మయ్యే అదృష్టం లేదు. అందుకే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. నాన్న ఏంటి మాట్లాడేది? అవునరా, పిల్లల్ని కనివ్వలేని ఈ గొడ్రాలు నీకు పెళ్ళంగా నాకు కోడలుగా పనికి రాదు అంటున్నాను. అమ్మా అని పిలిపించుకునే మరొక ఆడది నీకు భార్యగా ఈ ఇంటి కోడలుగా రావాలి అంటున్నాను. సీత నా ప్రాణం. తను నేను ఎంతగానో ప్రేమించాను. కాబట్టి నువ్వు కోరుకున్న వెంటనే కట్ట కానుకలు తీసుకోకుండా పేద పిల్లని కూడా చూడకుండా నీ చేత తాళి కట్టించాను. కట్టించిన తాళిని మధ్యలోనే తెంపేస్తారా మావయ్య? తప్పంటావా? కాదంటావా? ఆడపిల్ల పెళ్ళం కావాలి, పెళ్ళం తల్లి కావాలి. ఆ శక్తి లేనప్పుడు తన తాళి తెంచుకుని తల్లయ్య మరో ఆడదాన్ని తెచ్చి తాళి కట్టించి భర్తని తండ్రిని చేయాలి. నాన్న అవునరా, ఆడతనం లేని నీ భార్య వల్ల నా వంశం నీతోనే అంతమైపోకూడదు. అపుత్రస్య గతిర్నాసి అన్నారు. నా తల కొరివి పెట్టడానికి నువ్వున్నావు, నీ తల కొరివి పెట్టడానికి నీకు కొడుకు కావాలి. బిడ్డల కోసం నా భార్యను వదులుకోలేను. వదులుకోవాలి. అలా శాసించే హక్కు నీకు లేదు. నీ తండ్రిగా ఆ హక్కు నాకుంది. మా తాత మా నాన్న ద్వారా, మా నాన్న నా ద్వారా, నేను నీ ద్వారా ఈ వంశాన్ని నిలబెట్టాం. అలాగే నువ్వు ఒక బిడ్డను కని ఈ వంశాన్ని నిలబెట్టాలి. నువ్వు చెప్పినట్టుగానే మరో పెళ్లి చేసుకుంటే దానికి మాత్రం పిల్ల పడతానికి గ్యారెంటీ ఏమిటి? దానికి పిల్లలు పుట్టకపోతే మూడో పెళ్లి చేస్తా, దానికి పిల్లలు పుట్టకపోతే నాలుగో పెళ్లి చేస్తా. అంతేగాని దీంతో మాత్రం కాపురం చేయనివ్వను. ఇంకా చూస్తావే, నా కొడుకు కట్టిన తాళి తెంచిచ్చేయి. తాళి తెచ్చిచ్చేసి నేను ఎలా బతకగలను మావయ్య? కావాలంటే వాడి మొదటి పెళ్ళంగా ఈ ఇంట్లోనే ఓ మూల పడి ఉండు, ఓ ముద్ద పడేస్తాం. వరి కలిగిందంటే వాడు వచ్చి ఒక ముద్దు పడేస్తాడు. అది కోర్టులో కేసు పడేస్తే మన ఇద్దరిని తీసుకెళ్లి బొక్కలో పడేస్తారు. మొదటి పెళ్ళానికి పిల్లలు పుట్టకపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చని కోర్టులో జడ్జీలు సుత్తి కొట్టి మరీ చెప్తున్నారు. అయితే నేను చెప్పేది కూడా వినండి. నా గొంతులో ప్రాణం ఉండగా ఆయన మరో పెళ్లి చేసుకోకూడదు. నా స్థానంలోకి ఇంకో ఆడది రాకూడదు. అయితే ఆ గొంతులో ప్రాణం తీసేసుకో. నువ్వు చచ్చాకే వాడికి మళ్ళీ పెళ్లి చేస్తాను. భయ్యా ఏమైంది? నా సీత. సీత అంటే భయ్యా ఏమన్నా కలగన్నావా? చెప్తారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గోవిందం సార్, ఒక గంట సేపు ఎవరిని లోపలికి రానివ్వండి. అలాగే సార్. హలో, డాక్టర్ అమరం గారు ఉన్నారా? నేను శ్రీరామ్ని. ఏం లేదు, మీరు ఒకసారి మా ఆఫీస్కి రాగలరా? థ్యాంక్ యూ. ఏంటి భయ్యా ఇంత కంగారుగా ఉన్నావు? పిల్లల గురించి. పుట్టరని చెప్పాడుగా మా బావదరితుడు. అదేరా నా బాధ. ఇప్పుడు ఈ సంగతి మా నాన్నకు తెలిస్తే సీతకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకోమంటాడు. సీతకు తెలిస్తే తను నాకు దక్కదు. అయితే ఏం చేద్దాం? ప్రాబ్లం నాలో ఉందని చెప్పండి. అలా చెప్తే సీత ఏ ఆగాయిత్యం చేసుకోదు. మా నాన్న నాకు రెండో పెళ్లి చేస్తాను అండు. అది ఇంకా డేంజర్ కదా భయ్యా. ఏమంటావేంటి? నీకు పిల్లలు పుట్టరని తెలిస్తే మీ నాన్న గుండె అయిపోతుంది, మీ ఆవిడ బెంగ పెట్టుకొని మంచం ఎక్కుతుంది. అది కరెక్టే, మరెలా? పోనీ గవర్నమెంట్ పాలసీలో ఓ పని చేస్తే? ఏదో కరెక్ట్ గా చెప్పాడు. అది కాదు బావా, పిల్లలు పుట్టడానికి కీళ్ళలో చిన్న ప్రాబ్లం ఉందని, మందులు వాడితే ఏ ప్రమాదము ఉండదని వాళ్ళ నాన్నగారికి మెసేజ్ కి చెప్పామనుకో, మొదట్లో కొంచెం కంగారు పడ్డా మెల్లగా సర్దుకుంటారు. ఆ తర్వాత వాడిన మందుల వల్ల ప్రయోజనం లేదు, కొత్త మందులు వాడాలి అంటూ మరి కొంతకాలం తోసేయచ్చు. వన్ ఫైన్ మార్నింగ్ మంచి ముహూర్తం చూసుకొని అసలు సంగతి చెప్పేశామనుకో, అలవాటు పడి ఉంటారు కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. ఇది కరెక్ట్ ఐడియా. మీరు వెళ్ళి మా నాన్నకి సీతకి ఈ విషయం చెప్పండి. ఏంటి చెప్పేది? నువ్వు అసలు డాక్టరేనా? మీకంత అనుమానం అయితే మీకు ఆపరేషన్ చేస్తాను. మీరు బతికారనుకోండి, నేను డాక్టర్ని అని మీకు తెలుస్తుంది. మీరు పోయారనుకోండి, నేను డాక్టర్ని కాదు అని నాకు తెలుస్తుంది. ఓకేనా? సంతోషించాలే. అసలు బిళ్ళలు కొట్టాలతో బిడ్డలు గంటమేంటయ్యా? మా పూర్వీకులు ఎవరిలోనూ ఇటువంటి లోపం లేదు. నాన్న, మీ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు. అవునండి, మాది జనరేటర్ల జనరేషన్. డాక్టర్ గారు, ఏమ్మా ఈ బిళ్ళలు వాడితే ప్రయోజనం ఉంటుందంటారా? ఆయన చేత మీరు ఈ బిళ్ళలు మింగించండి. 3 నెలల్లో మీరు వాంతులు చేసుకోకపోతే నన్ను అడగండి. సీత, సీత తీసుకోండి. నాకు కావాల్సింది అది కాదు, నా పెళ్లి. ముట్టుకోకండి. ఏ, నేను నీ మొగుడినేగా. పిల్లలు పుట్టాలని ఈ రోజు నుంచి 30 రోజులు వ్రతం చేస్తున్నాను. నెలలో 30 రోజులు నువ్వు ఇలా వ్రతాలు నోములు చేస్తూ నన్ను ముట్టుకోవద్దంటే మనకు పిల్లలు ఎలా పుడతారే? అది కాదండి, ప్రొద్దుటే తలస్నానం చేసి నిష్టగా పూజ చేసి
ఒంటి పూట భోంచేసి 31వ రోజు కాపురం చేస్తే పిల్లలు పుడతారని పక్కింటి పార్వతి గారు చెప్పారు. నువ్వు చెప్పినట్టు చేస్తే మనకు పుట్టేది పిల్లలు కాదు రోగాలు. అయినా జబ్బు నాకైతే నువ్వెందుకు అనవసరంగా నేలలో నాటడం కడుపు మార్చుకోవడం. వెళ్ళి హ్యాపీగా చికెన్లు మటన్ లాగి. అయ్యో అపచారం అపచారం అలా అనకండి. 30 రోజులేగా కాదనకుండా ఈ కషాయం తాగేయండి. ఇది తాగితే పిల్లలు పుడతారా? అవునండి తాగేయండి. ఎట్ట తాగేది? అదేంటండి ఫేస్ అలా పెట్టారు? మరీ చేదుగా ఉందా? అబ్బే తీయగా తేనెలాగుంది. నాకు తెలియక అడుగుతాను, ఇది తాగితే వాంతులు వచ్చేది నీకా నాకా? మావయ్య! మావయ్య! మావయ్య, మావయ్య! మీ అబ్బాయి వాంతులు చేసుకుంటున్నారు. ఆ! రేయ్, అబ్బాయి కంగ్రాచులేషన్స్ రా కొడక. దేనికి? నన్ను ఇంత తొందరగా తాతని చేస్తున్నందుకు, నీ పెళ్ళాన్ని తల్లిని చేస్తున్నందుకు. ఛీ, మాట్లాడితే మీనింగ్ ఉండాలి. ఆ దిక్కుమాల మంది తాగి నేను మంత చేసుకుంటే దాని కడుపు ఎలా వస్తుంది? అది నిజమే. వీడి వాంతి చేసుకుంటే కోడలు కడుపు రావటం ఏంటి? ఏమిటో ఓవర్ ఎక్స్పెక్టేషన్. ఏం తెచ్చావు? అన్నీ తెచ్చాను గాని అమ్మా నాకు ఈ విషయం తెలిసింది నిజమేనా? ఏంటది? అబ్బాయి గారికి నరాలికి నిసటుగా. ఆ విషయం నీకెలా తెలుసు? నాకే కాదమ్మా, ఊరంతా తెలిసిపోయింది. మీ మావయ్య గారు చెప్పారంట. ఈయనక్కడు ఏది దాచుకోడు. ఈబీసీకి తక్కువ, ఈటీకి ఎక్కువ. నా పరువంతా తీసేస్తున్నాడు. మీరు కాబట్టి ఈ కట్టాన్ని దిగమింగి కాపురం చేయగలుగుతున్నారు. ఇంకొక ఆరదైతేనా ఎవరినొకరు చూసుకొని లేసిపోయి ఉండేది. ఇదిగో, నువ్వు ఇక్కడికి వచ్చింది కూరలమ్మటానికి, సొల్లు కబుర్లు చెప్పడానికి కాదు. వచ్చిన పని చూసుకొని వెళ్ళు. నరాలిక్నెస్ ఉంటే ఇట్టాగే కోపాలొస్తాయమ్మా. చూడు, మీరందరూ అనుకుంటున్నట్టుగా పెద్ద లోపమే లేదు ఆయనకి. ఏదో చిన్న లోపం, దానికి మందులు వాడుతున్నారు. 1 కిలో బీరకాయలు ఇవ్వు. ఇట్టాటి రోగానికి బీరకాయలు బీరుకాయలు కాదమ్మా వాడాల్సింది, మునక్కాయలు. ఏమిటి ఇవన్నీ? ఇది ములక్కాయ పప్పు, ఇది ములక్కాయ వేపుడు, అది ములక్కాయ మసాలా, అది ములక్కాయ సాంబారు, అది ములక్కాయ రసం, ఇది ములక్కాయ మజ్జిగ. ములక్కాయ నీళ్లు, ములక్కాయ అన్నం లేవా? అయ్యో లేకపోవడం ఏంటండి, అవి కూడా ఉన్నాయి. చనూరుబోయ్, ఈ దిక్కుమాల ములక్కాయలు నాకు పడవ నీకు తెలుసుగా. అందుకే తమరు నన్ను తాతం చేయలేకపోయారు. ఇక నుంచి నీకు ఫుడ్ అన్ని మొలక్కాళ్లే. ఇవి తింటే బాడీలో ఏ లోపం ఉన్నా పోద్దంట. లోపం పోతుందా? మనిషినే పోతానా? ఏమిటండి ఆ పాడు మాటలు? అమ్మాయి చెప్పడం మర్చిపోయా. పెసరట్టు, ఇడ్లీ, ఉప్మా కూడా ములక్కాళ్ళతో చెయ్యి. మరి చట్నీ? అది ములకాయలతో చేస్తుందిలే, నువ్వు తిను. ఎలా తిన్ని ఇవన్నీ? వాట్ యార్, చేత్తో కలుపుని నోటితో తిను. నేను తిన్ను. ఏమండి నా కోసం ప్లీజ్. కూర్చో, తిను తిను. ఇవన్నీ తిన్నావంటే నీ కడుపులో కాయగా ఐటమ్ గ్యారంటీ. ఏంటి ములక్కాయ? మాట్లాపి తినండి. ఎంత అమ్ము తుడుచుకో. అన్నా బాబు, అమ్మ ఎట్టుంది? ఐ ఆ ఆ